ఈ వీడియోలో బసిల్ జోసెఫ్ నటించిన ప్రవీణ్ కోడి షప్పు తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది సోనీ లివ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ అయితే 2 hours 26 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక కొలు దుకాణం ఓనర్ అయితే సూసైడ్ అయితే చేసుకోవడం జరుగుతుంది భయ్య. మరి అది సూసైడ్ ఎవరన్నా సూసైడ్ లా క్రియేట్ చేశారా, అసలు తను ఎందుకు చనిపోయాడు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే ప్రవీణ్ కోడి షప్పు. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్లో థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ అయితే ఇస్తాము. అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబర్స్ చెప్తున్నా భయ్య, అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ ఒక్కొక్కసారి లేట్ అవుద్ది, ఎందుకంటే తెలుగు కంటెంట్ ఎక్కువ వచ్చేస్తే ఒక్కోసారి అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ లేట్ అవుద్ది. లాస్ట్ వీక్ చూడండి 20 above మొత్తం కంటెంట్ వచ్చింది తెలుగు అదర్ లాంగ్వేజెస్ కలిపి. నేను వాటన్నిటిని చూసి సగం పెట్టా, ఇంకా 9కి పైగా పెండింగ్లో ఉండిపోయాయి. బట్ ఈ వీక్ ఆల్రెడీ ఫ్రైడే వచ్చేసింది. మళ్ళీ తెలుగులో కంటెంట్, తెలుగు డబ్బుడు మూవీస్, వెబ్ సిరీస్లు అన్నీ వచ్చేసాయి. సో ఒక్కడనే చూసి అన్నీ పెట్టాలంటే లేట్ అవుతుంటుంది ఒకసారి. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఓకే, ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ అనిపించింది భయ్య. వన్ టైం వాచబుల్. కొన్ని పోర్షన్లో బాగుంది, కొన్ని పోర్షన్లో డిసప్పాయింట్ చేసింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే తీసుకున్న ఆ ప్లాట్ అంతా రొటీన్ అయినప్పటికీ కూడా చాలా డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తారు. మీకు స్టార్ట్ టు ఎండ్ అన్నది ఇన్వెస్టిగేషన్స్ పోర్షన్స్ పెట్టుకుంటూ ఆ సస్పెన్స్ని బిల్డ్ చేసుకుంటూ అయితే చాలా బాగా నీట్గా ప్రజెంట్ చేశారు. ఆ ప్రజెంటేషన్ విధానం ప్రకారం నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ విజువల్లీ టెక్నికల్లీ కూడా టాప్ నాచ్ ఉందిపోయే సినిమా అయితే. అంటే సినిమాటోగ్రఫైజ్ కానీ విజువల్స్ పరంగా కానీ చాలా టాప్ నాచ్ చూపించారు. ఆబ్వియస్లీ మలయాళం వాళ్ళు తెలుసు, చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఇక్కడైతే ఇంకా బాగా ప్రజెంట్ చేశారని చెప్తా. ఆ సస్పెన్స్ అట్మాస్ఫియర్ని అయితే క్రియేట్ చేశారు విజువల్లీ. అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీకు. అండ్ బసిల్ జోసెఫ్ గారి పర్ఫార్మెన్స్ కానీ, ఉన్న క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంటాయి. మీకు త్రూ అవుట్ ద మూవీ కూడా అంటే ఎక్కడ డైల్యూట్ అయిపోదు వాళ్ళు తీసుకున్న ప్లాట్ అనేది. వాళ్ళు ఏ ప్లాట్ అయితే తీసుకున్నారో దానికి స్టిక్ అయ్యి ఉంటారు చివరి వరకు కూడా. అది నాకు బాగా వర్కౌట్ అయ్యింది. మూవీ మొత్తంలో కొంచెం డార్క్ కామెడీ యూజ్ చేస్తారు భయ్య. అది చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్తాను నేను. అంటే పగలబడి నవ్వుకునేలా కాదు, చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. అది చాలా సీరియస్ సిచ్యువేషన్స్లో ఉంటాయి. ఆ డైలాగ్స్ మీకు చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ టైంలో ఆ డైలాగ్స్తో ఆ కామెడీ చేస్తున్నారంటే ఆ కామెడీ అన్నది మ్యాక్సిమం వర్కౌట్ అవ్వదు. బట్ ఈ మూవీలో ఆ కామెడీ వర్కౌట్ అయ్యింది. అందువల్ల మీరు ఆ డార్క్ కామెడీకి ఎంజాయ్ చేస్తారు భయ్య. ఒక్కొక్కసారి ఇలాంటి కామెడీ ట్రై చేసినప్పుడు రివర్స్ అయిపోతుంటాయి. బట్ ఈ మూవీలో అలాగ అవ్వలేదు, వర్కౌట్ అయిందని చెప్తా. నాకైతే ఓవరాల్గా మూవీ యావరేజ్ అనిపించింది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రెడిక్టబుల్ భయ్య. అంటే వాళ్ళు రాసుకున్న ట్విస్ట్లు ఏదైతే ఉందో అది ఒక స్టేజ్కి వచ్చేసాక మీరు ప్రెడిక్ట్ చేయగలరు, ఓకే వీళ్ళే చేశారని చెప్పేసి. బట్ ఎందుకు రీజన్ అన్న స్ట్రాంగ్ రీజన్ కోసం మాత్రం చివరిదాకా మూవీ చూడాల్సి వస్తుంది. అంతకుమించి అయితే ప్రెడిక్టబుల్గా లేదని అయితే నేను చెప్పను, గెస్ట్ చేయొచ్చు మీరు. అండ్ వాళ్ళు అనుకున్న ట్విస్ట్ని కూడా వాళ్ళు రివీల్ చేసిన విధానం అస్సలు నాకు వర్కౌట్ అవ్వలేదు. మ్యాజిక్ని అంటే ఆ ట్విస్ట్ రివీలేషన్ని లింకప్ చేసి అయితే చూపించడం జరుగుద్ది. నాకు అస్సలు నచ్చలేదు భయ్య. ఏదోలా డంబ్గా అనిపించింది. ఇంకా మంచిగా రివీల్ చేసి ఉంటే బాగున్నాను. అంత సర్ప్రైజ్ ఫీల్ అవ్వలేకపోయాను. ఓకే ఇదా సరే ఇలా చేశారా అన్న ఫీల్ అయితే వచ్చింది తప్ప మరి సర్ప్రైజ్గా థ్రిల్లింగ్ అయితే ఫీల్ అవ్వలేదు నేను. ఆ ట్విస్ట్ రివీలేషన్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ మెయిన్ బిగ్గెస్ట్ నెగిటివ్ వచ్చేసి తెలిసిందే కదా, మలయాళం మూవీ అంటే స్లో పేసింగ్ అంటే మలయాళం మూవీ. ఆబ్వియస్లీ అక్కడ ఉన్న సీన్ని వాళ్ళు స్ట్రెచ్ చేయడంలో తోపులు. అలాగే చాలా సీన్స్ ఉంటాయి స్ట్రెచ్ చేయడంలో, చాలా ల్యాగ్ ఉంటుంది, మరీ స్లో పేసింగ్ ఉంటుంది, ఆ స్లో నరేషన్ ఉంటుంది అనమాట. స్టోరీ టెల్లింగ్ అంతా కూడా అవన్నీ మీరు తట్టుకోగలను. ఆ స్లో పేసింగ్ ఇదంతా ఓన్లీ డ్రామా పరంగా చూడగలను అనుకుంటే కనుక మీరు చూడండి, మీకు వర్తే. నాకైతే యావరేజ్ అనిపించింది. వన్ టైం వాచబుల్. ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు భయ్య. మరి అడల్ట్ సీన్స్ కానీ వల్గర్ లాంగ్వేజ్ కానీ ఏమి ఉండదు. ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. సోనీ లివ్లో ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఓకే చెప్తున్నాక చాలా కంటెంట్ పెండింగ్లో ఉండిపోయింది. నేను ఇంకా ఏమేమి పెట్టాలి తెలుసా మీకు? రేచర్ సీజన్ 3 రివ్యూ పెట్టాలి, రెడీగా ఉంది అది కూడా. అండ్ లైఫ్ ఫుల్ ఆఫ్ టాంజరెన్స్ ఒకటి ఉంది, ద హాంటింగ్ పార్టీ ఉంది, స్కై ఫోర్స్ మూవీ రివ్యూ ఉంది. ఇంకా ఈ మధ్యన తెలుగు డబ్బులు వచ్చిన మూవీ రివ్యూస్ కూడా రెడీగా ఉన్నాయి. ఏది పెట్టడానికి టైం సరిపోవట్లేదు. ఎందుకంటే ఇంకా మధ్యాహ్నం పెరుగు రివ్యూ పెట్టాలి, ఈవినింగ్ కూడా స్కెడ్యూల్ G20 ఉంది. ఇవన్నీ పెట్టాలి కాబట్టి అర్థం చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి పెట్టుకోండి, లేదంటే నేను పెట్టే నోటిఫికేషన్లు అన్నీ మిస్ అయిపోతుంటారు. అండ్ కొత్త ఆడియన్స్ అయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.